కదా చైతు, ఎంటర్టైన్ చేసాము, నవ్వారు, ఏడ్చాము, అన్ని జరిగాయి. 200 ఎపిసోడ్ నుంచి మమ్మల్ని చూస్తున్నారు కదా. 200 ఎపిసోడ్ లో ఇంకా సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేయడం కోసం రాబోతున్నారు. ఎవరి పేరు చెప్తే కుక్క బాబు అనుకున్నా యో యో అంటుందో, ఎవరి పేరు చెప్తే రేడియో ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయేదో, ఎవరి పేరు చెప్తే అబ్బాయిలందరికీ బ్యాంకాక్ గుర్తొస్తుందో, ఎవరి పేరు చెప్తే ర్యాపింగ్ కి షేకింగ్ వస్తుందో, హీ ఇస్ నన్ అదర్ దన్ నేషా. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha, party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 mevanta chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam, nika anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Yeah, 200 episodes, let's party. First of all, congratulations, Thank Kajal. you so much. Thank you so much. ఇది బాబాయ్ సెలబ్రేషన్ అంటే, ఇది బాబాయ్ ఎనర్జీ అంటే, ఇది బాబాయ్ సెలబ్రిటీ అంటే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది షో అంటే, ఇది Yeah. show అంటే Yeah. అసలు ఎంత ఇచ్చారో నాకు అంత ఉందా అసలు. మా ఏరియాలో కుక్కలు యో అన్నాయా అని ఆలోచిస్తున్నాయి ఎప్పుడన్నా. కుక్కలు బాబు అన్న యో యో అన్నట్టు వినిపిస్తుంది. ఎక్కడ ఉంటే అక్కడ. ఎస్ యో యో, ద ర్యాపర్, ద ఆర్టిస్ట్, ద యాంకర్, ద ఆర్జే, వాట్ నాట్, యు నేమ్ ఇట్, యు హ్యావ్ దట్. ఎస్ ఇయర్ 200th ఎపిసోడ్ ఆఫ్ మస్త్ టైం పాస్ విత్ నేషా. దట్స్ ఇట్. ఎస్, రచ్చ రచ్చ చేద్దాం. ఉమ్మేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాట్స్. ఎందుకంటే మస్తు టైం పాస్ అని పేరు పెట్టడం అంటే ఈ సినిమా సూపర్ హిట్ అని ముందు డిక్లేర్ చేయడం. అసలు అంటే అలా పెట్టి 200 ఎపిసోడ్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కంగ్రాట్స్ టు యూ బోత్ అండ్ మీ డైరెక్టర్ అండ్ ద హోల్ టీమ్. ఐ విష్ యూ ఆల్ ద లక్. అండ్ మీరు ఒక 1000, 2000, 3000 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఎనిమేషన్స్ కూడా ఫుల్ హై అవ్వాలని మీ డైరెక్టర్ ని కోరుకుంటూ, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అందరూ మీ ఎపిసోడ్ నంబర్స్ పెరగాలి అన్నారు, కానీ మా రెమ్యునరేషన్ కూడా పెరగాలని కోరుకున్న ఫస్ట్ వ్యక్తి నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెల్. అందుకే 200 స్పెషల్ ఎపిసోడ్ కి నోవెల్ తీసుకోవడం జరిగింది అన్న. జిగి జిగేల్ అంటూ నీకు సీట్ రెడీ చేసినాము. ఏంట్రా అది? జిగి జిగేల్ సెలబ్రేషన్స్ 200 ఎపిసోడ్ మస్తు టైం పాస్ సీట్. సరే, రంగు రంగు సకలెక్కి రింగురంగ వచ్చినాడు పిల్లగాడు. ఎస్ 200 స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ మస్తు టైం పాస్ స్టార్ట్ అయిపోయింది. సెట్ రెడీ, సెలబ్రేషన్స్ రెడీ, గెస్ట్ రెడీ, నేను రెడీ అయితే లెట్స్ స్టార్ట్ 200 ఎపిసోడ్ ఆఫ్ మస్తు టైం పాస్. Yes, Noel అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మస్తుగా అనిపిస్తుంది. స్టార్టింగ్ ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం నాకు, ఇదేదో నా దగ్గరికి వస్తుంది. ఏమైంది బంగారం, ఇలా వచ్చావు బుజ్జి కింద? ఓ, చేతి అంటే భయం వేస్తుందా? ఏం తొక్కడలేను, నా చేతిలో ఉన్నా కదా. ఇదేంట్రా నా చేతిలో చచ్చిపోయింది? పర్లేదు, మా మస్తు టైం పాస్ చాలా మంది పిల్లల్ని పెట్టింది దాని అక్క. దాని అక్క అన్నావు చిన్నగా. ఇదేంటి బాగా ఎండల్లో విరిగినట్టు ట్యాన్ అయిపోయింది. తెల్లగా ఉండదు చెల్లి. అవునా? దాని అమ్మ నాన్న లోపల ఉన్నారు. స్టార్టింగ్ ఫుల్ కలర్ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది మన షో. బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ తో ఫుల్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఇక్కడ మన కలర్ఫుల్ బెలూన్స్ తో పాటు కలర్ఫుల్ సెట్ తో పాటు నోయల్ కూడా చాలా కలర్స్ చూపించబోతున్నాడు ఇవాళ మన షోలో. వెల్కమ్. ట్రూ కలర్ ఏ షోలో
లోను చూపించలేదు చూపించలేదు, ఇప్పుడు ట్రూ కలర్స్ చూపిస్తాను ఇక్కడ. సో మనకి పండగే పండగ 200th ఎపిసోడ్. ఎస్, ఇలానే ఉంటాయి సెలబ్రేషన్స్ అని మాకు కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేయడానికి వచ్చాడు నోయల్ షాన్. సో మస్తు టైం పాస్ 200 సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము, 200 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము, Superb రా అసలు. రచ్చ చేసినాము. సూపర్. సో నువ్వు ఎప్పుడు చూసినామా శివ? ఎందుకు చూడలేదు? చెప్పు మరి. కాల్స్ చూసా, అవన్నీ రచ్చ, వీళ్ళు అసలు మామూలు రచ్చ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ రియలీ ప్రౌడ్, ఎందుకంటే రేడియో నుంచి ఇక్కడికి వచ్చి కమింగ్ ఇన్ టు టెలివిజన్ అండ్ అంతే సక్సెస్ఫుల్ గా అవ్వడం, ఇట్స్ బిగ్ థింగ్. 200 ఎపిసోడ్ అంటే మామూలు విషయం కాదు. అండ్ దట్టు ఎప్పుడో వారానికి ఒకసారి వస్తుంది, జనాలు చూస్తారు అంటే వేరు. ఇది ఎవ్రీడే ఎపిసోడ్ కదా, ఎక్సెప్ట్ సండే. సో సీరియస్లీ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ అగైన్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ అండ్ భరత్, కంగ్రాట్స్ టు యూ టూ. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాము, రచ్చ చేయబోతున్నాము. నోయల్ని బోల్డ్ అని క్వశ్చన్స్ అడగబోతున్నాము, మా డోడు క్రేజీ ఆన్సర్స్ చేయబోతున్నాడు. మా లాజిక్ క్వశ్చన్స్ అడగబోతున్నాం, దానికి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయి, అలాగే ప్రాంక్ కూడా చేయబోతున్నాం. ఎవరిని ఎలా ప్రాంక్ చేస్తాం చూడాలంటే చూస్తుండాలి మస్తు టైం పాస్ 200 స్పెషల్. ఎస్, స్టార్టింగ్ సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ తో మనం షో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఒకరిని సర్ప్రైజ్ చేద్దాం. మా షోకి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామా, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా సర్ప్రైజ్ చేద్దామా? అంటే నాకు తెలిసిన వాళ్ళంటే ఆల్రెడీ వాళ్ళు మన వాళ్ళు కాబట్టి మన షోని ఆదరించే వాళ్ళకి చేస్తేనే బెటర్. మీ షోకి రిజిస్టర్ చేసిన సరే అయితే లేట్ చేయకుండా వాళ్ళకి కాల్ చేసేద్దాం. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ ఇవాళ మన నోయల్ చేస్తాడు. ఎస్, సో మిస్ కాల్ ఇచ్చిన వాళ్ళకి ఒకరికి కాల్ చేస్తున్నాము. ఎవరు లక్కీ కాలర్, ఎవరు లక్కీ పర్సన్ తెలుసుకుందాం. Here we go. హలో హలో మేడం, ఇది మన ఇంటి దగ్గర వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? వాటర్ ఫాలా? వాటర్ ప్రాబ్లం మేడం. వాటర్ ప్రాబ్లమా? ఎవరు అడుగుతున్నారు? మేడం ఇది మాకు కంప్లైంట్ ఇచ్చారు, మీ ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఉందని. లేదండి. లేదా మేడం? హలో, చెప్పండి. వాటర్ ప్రాబ్లం లేదా? లేదండి, మాకు ప్రస్తుతం. మేడం మీ పేరేంటి మేడం? ఒక్కసారి ఆ ఫైల్ తీర్రా. ఏం మాట్లాడతారా మీరు? వాటర్ ప్రాబ్లం లేదంటారు. మేడం మీ పేరేంటి మేడం? సారీ, నా పేరు శ్వేత అండి. శ్వేత గారు. మేడం మీరు దగ్గర కదా, వాటర్ ప్రాబ్లం లేదు, నీళ్లు కలిసి వచ్చినాయి మీకు. అంటే మాకు డబుల్ కనెక్షన్ ఉందండి, సో మాకు వాటర్ ప్రాబ్లం లేదండి. డబుల్ కనెక్షన్? ఏం డబుల్ కనెక్షన్ మేడం? మీరు డ్యూయల్ సిమ్ కార్డ్ వాడుతారా మీరు ఫోన్? మేడం హలో, చెప్పండి. మీది డ్యూయల్ సిమ్ కార్డా మేడం? హలో మేడం హలో, చెప్పండి. ఇది వాటర్ ప్రాబ్లమ్, సిగ్నల్స్ కూడా సరిగా ఉండవు అప్పుడప్పుడు. వాటర్ ప్రాబ్లం మీ టవర్ వాటర్ లో మునిగిపోయింది మేడం, అందుకని మధ్యలో వినిపిస్తలేదు మీకు. కాదండి, వాటర్ ప్రాబ్లం కి ఫోన్ కాల్ కి ఏంటండి సంబంధం? ఉంటది మేడం, ఉంటది. ఎందుకు ఉంటది? కాదు మేడం, మీ పేరు సుజాతనా? శ్వేతనా మేడం? యా. మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? ఎవరైనా ఇచ్చిరా? ఒకసారి కనుక్కోరు వాటర్ ప్రాబ్లం గురించి ఏమైనా ఇచ్చిరా అని. మా ఇంట్లో ఓన్లీ మై సన్, నేను, మా హస్బెండ్ ఉంటామండి. ఓకే, హస్బెండ్ పేరు ఏంటి మేడం? హస్బెండ్ పేరు రమణమూర్తి అండి. రమణమూర్తి గారు ఇచ్చినట్టు ఇక్కడ. ఏంట్రా ఫైల్? రమణమూర్తి గారా? ఫైల్ రమణమూర్తి ఉంది మేడం పేరు. సారీ, ఫస్ట్ మాకు వాటర్ ప్రాబ్లం లేనప్పుడు ఎలా ఇస్తామండి? వాటర్ ప్రాబ్లం లేదా మీకు? లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉందని ఎలా ఇస్తాను చెప్పండి. లేదు, వాటర్ ప్రాబ్లం లేదు. ఇంకా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఏమైనా ఉందా మేడం? అరే అన్ని ఫైల్ మందారు నేర ఇంకా ఫైల్ ఎలక్ట్రిసిటీ పవర్ కట్ ఏమైనా వస్తుందా మేడం మీకు? వాటర్ ప్రాబ్లం లేదు. మేమందరం ఇక్కడ వర్షాల్లో కూడా సేఫ్ గా ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదు. బోట్ కొనుక్కున్నారా మేడం? పోనీకి ఎక్కడన్నా షాపింగ్ కి గిరయాలకి ఓనికి? లేదండి, మాకు రోడ్స్ అన్ని ఇట్లా వర్షం పడగానే అట్లా క్లియర్ అయిపోతాయి. అట్లా ఎట్లయితే మేడం? అది వాటర్ ప్రాబ్లం అయితే స్టోర్ అయితే లేదు అక్కడ? లేదు, స్టోరేజే లేదు, ఎందుకంటే మా ఇల్లు కొంచెం హైట్ లో ఉంటుంది. ఏ హైట్ మేడం? ఏ ఫ్లోర్? మాది ఓన్ ఇండిపెండెంట్ ఓన్ హౌస్ అండి. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం, ఓన్లీ డబల్ స్టోరేజ్ బిల్డింగ్ లో ఉంటాం. సో నాకు ఒక డౌట్ అండి, ఎవరు మీరు మాట్లాడేది? నేనా? అరే నా పేరేం పేరు? ఫైల్ ఏం రాశారు? ఏంటి అలా కాదండి, మీరేంటి మా అబ్బాయి ఫ్రెండా ఏంటి? అరే మీ మమ్మీ తెలిసిపోయిందిరా. అమ్మా సాకేత్, మా అబ్బాయితో మాట్లాడండి. అమ్మా అయ్యో అక్కడ ఉన్నాడు మీ అబ్బాయి. అరే సాకేత్ రాకెట్లా రారా, ఎక్కువ టైం లేదు. లేదు, వాడు బాత్రూమ్ లో ఉన్నాడు. హలో మేడం. బాత్రూమ్ లో వాటర్ ప్రాబ్లం చెప్పండి మేడం. ప్రాబ్లం అయితే
స్నానం చేస్తున్నాడు తను. సో సరే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే దేని గురించి మీరు వాటర్ ప్రాబ్లం అంటున్నారు, Remove చేసేద్దాం. ఇబ్బంది అంటున్నారు, అన్ని అడుగుతున్నారు, ఏంటి మీరు? మేడం మీరు సీరియల్ చూస్తారా? అసలు ఖాళీగా ఉన్నట్టు ఫోన్ మాట్లాడతారే. హలో హాయ్ అండి, కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్, మస్త్ టైం పాసా? ఈటీవీ ప్లస్ నుంచి. ఈటీవీ ప్లస్. చైతు మాట్లాడుతుంటే మీరు తప్పకుండా గుర్తుపట్టేసి ఉండేవాళ్ళు, కానీ మాట్లాడింది చైతు కాదు. ఇవాళ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం 200th ఎపిసోడ్. ఇప్పటి వరకు మీతో మాట్లాడింది కాజల్. మాకు కాజల్ చైతు తెలుసండి. కాజలా మీరు? నేను కాజలే. నేను చైతు. హాయ్, హౌ ఆర్ యు? హాయ్, వి ఆర్ సూపర్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ 200 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా షోకి గెస్ట్ గా నోయల్ అని వచ్చిండు. నోయల్ అని మిమ్మల్ని ఆడాడిచ్చిండు. వెరీ గ్లాడ్ అండి మీతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you very మీ ఇంట్లో much. వాటర్ ప్రాబ్లం లేనందుకు ఐఎమ్ గ్లాడ్. అవునా? We are also. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్వేత గారు. థ్యాంక్ యూ కాజల్, థ్యాంక్ యూ నోయల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇవాళ మేము 200th ఎపిసోడ్ స్పెషల్ ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నాకు కంగ్రాట్స్ చెప్పండి. ఇవాళ వస్తుందండి. వస్తుంది చూడండి, మాకు కంగ్రాట్స్ చెప్పండి. 200th ఎపిసోడ్ ఇవాళ. అరే ఫేస్బుక్ లో కొంతమంది టుడే ఇస్ మై బర్త్డే ప్లీజ్ విష్ మీ అని పెడతారా? నువ్వు అలా ప్లీజ్ మా కంగ్రాట్స్ చెప్పండి, మా కంగ్రాట్స్ ఆవిడే ఉంది. 200th ఎపిసోడ్ కంప్లీట్ చేసినందుకు వెరీ వెరీ గ్లాడ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు ఫర్ జాయినింగ్ విత్ us. కీప్ వాచింగ్ అవర్ షో అండి. ఓకే, గుడ్ బై. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అరే గుడ్ బై అన్నారా? అంటే మన ప్రాంక్ కాల్ ఇంకా లాస్ట్ మీద జన్మలో మాట్లాడానని చెప్తున్నారు. ఇంకెప్పుడు ప్రాంక్ కాల్ చేయకండి, ఇంకోసారి కాల్ చేసి నార్మల్ కాల్ చేయొచ్చా? నార్మల్ కాల్ మన షో నుంచి చేస్తాం అసలు. చేస్తాం. అయితే ఒకసారి ఫోన్ చేసి కూరగాయలు రేట్లు కనుక్కుందాం అయితే. భరత్ భయ్య, కేజీ వంకాయలు ఎంత ఉన్నాయి చెప్పు. కాదు ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు కేజీ వంకాయల. నువ్వు ఇప్పుడే నువ్వు నేటి మహిళవా కాకనే తెలిసిపోతుంది మాకు. సెకండ్ హ్యాండ్ అమ్ముతున్న కొడుకు. ఈ మధ్య కాజల్ కబడ్డీ గ్రౌండ్ కి ఎక్కువ వెళ్తుంది కూరగాయల షాపింగ్ అంటే. తెలుసా నిజం కూరగాయల రేట్లు? అవును, తెలీదు. మరి అదే వంకాయ 10 రూపాయలు, అరకిలో 10 రూపాయలు. సెకండ్ హ్యాండ్ లో అది కూడా. నేను నిన్న పాడైన కూరగాయల గురించి అడగట్లేదు, ఈ రోజు ఫ్రెష్ గా వచ్చిన కూరగాయల గురించి అడుగు. ఉల్లిపాయలు అయితే 20 రూపాయలు. 20 రూపాయలు కేజీయా? కేజీ. ఏంటి అన్ని రివర్స్ చెప్తున్నావు? అంటే మరి నేను వెళ్ళి 2 months అయిపోయింది, అప్పుడు మారాయేమో. నేను 2 months బ్యాక్ ప్రైస్ చెప్తున్నా. మీరు కబడ్డీ ఆడిన దగ్గర నుంచి వర్షాలు ఎలా పడుతున్నాయి అర్థం కబడ్డీ మీద కాదు. 2 months నుంచి కాదు అవే ఉల్లిపాయలు వండుకోవడం వల్ల కాజల్ ఉల్లిపాయల రేట్ ఎంతో తెలియలేదు అనమాట. అంటే ఒక్కసారి స్టాక్ తెచ్చేసావా ఏంటి? ఏంటో రైతు బజార్లో చెప్పేసావా ఏంటి? రోజు మన ఇంటికి వచ్చి ఇంకేం సినిమాలు చేస్తున్నావు? అర్థమైంది. స్టార్ట్ చేస్తున్నాము. ఎస్, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొంతమంది ప్రాంక్స్ చేయబోతున్నాం, అది కూడా నోయల్ గ్యాంగ్. ఇది నోయల్ గ్యాంగ్ అయితే ఒకలా ఇద్దరా చెప్పాలి అంటే అందరూ నోయల్ ఫ్రెండ్సే, అందరూ నోయల్ గ్యాంగే. వాళ్ళ నుంచి కొంతమందిని ఈ రోజు మనం ఫస్ట్ టైం ఫస్ట్ 200 స్పెషల్ లో ప్రాంక్స్ చేయబోతున్నాం. అండ్ ప్రాంక్స్ విషయానికి వస్తే నోయల్ ఎన్ని ప్రాంక్స్ చేస్తాడో బాబోయ్. తను చేసే ప్రాంక్స్ అయితే రియాలిటీలో ఉన్నట్టు ఉంటది. సో అలా చేసి బాగా సక్సెస్ఫుల్ అయిన ఒక ప్రాంక్ గురించి చెప్పను. స్మిత గారికి ప్రాంక్ చేశాను యాక్చువల్ గా లైవ్ లో. వన్ ఆఫ్ ద టీవీ షోస్ లో. టీవీ షోస్ లో షీ వాజ్ ఇన్ లైవ్ అండ్ ఐ కాల్డ్ హర్ అండ్ ఐ సెడ్ స్మిత గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి అది ఇదని మాట్లాడారు. అయితే షీ థాట్ ఐమ్ సమ్ ఎవరో నిజంగానే ఏంటి కొంచెం మొగగొంతుంది కానీ ఏమో మాట్లాడుతున్నారు కదా అని. సో ఫైన్ ఐ షుడెంట్ రికగ్నైజ్ నేనని. సో అది తర్వాత రిలీజ్ అయిన తర్వాత రివీల్ అయిన తర్వాత నోయల్ నిన్ను చంపేస్తా అంటే అయితే ఆ ప్రాంక్ ఏమని షేర్ చేశారు అనుకున్నా యూట్యూబ్ లో. నోయల్ చంపేస్తా కాదు నోయల్ ని చంపేస్తా అని చెప్పిన స్మిత అని చెప్పేసి కూడా చూసావు. ఏమన్నా చేసావు అబ్బా ప్రాంక్. హైఫై నీకు ఇక్కడి నుంచి. నాకు ఇష్టం అబ్బా ప్రాంక్ కాల్స్ అంటే. అవునా? రోజు నార్మల్ గా మాట్లాడి బోర్ కొట్టేసిన ఏమండి తిన్నారా పడుకున్నారా లేచారా ఏం పని చేస్తున్నా బోర్ అవన్నీ. ఎస్, ప్రాంక్ కాల్స్ అంటే మనోడికి బాగా ఇష్టం, ఒక్కొక్కరిని ఆడుకోవడం అంటే ఇంకా ఇష్టమో. ఈ రోజు మన షోకి అందుకే వచ్చిండో బ్యాక్ టు ప్రాంక్ చేస్తామని చెప్పాం కదా. ముందైతే ఎవరిని ప్రాంక్ చేద్దాం? రాహుల్ చేద్దాం.
రాహుల్ సిప్లిగంజ్ Yes. మీరిద్దరు కలిసి ఫుల్ రచ్చరచ్చలు అయిపోయారుగా Oh, yeah. ఓ బట్ దానికన్నా ముందు ఇప్పుడు కుమారి 21 వెళ్ళిపోయింది, నాన్నకు ప్రేమతో వెళ్ళిపోయింది, అండ్ రైట్ నో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా రాబోతున్నాయి, ఏ క్యారెక్టర్స్ నాకు తెలుసు రేవన్ కూడా వచ్చింది. Yes. అసలు ఏమన్నా జస్టిన్ రోల్ లో చింపేశాను. థ్యాంక్ యూ కాజల్. అండ్ రైట్ నో ఐఎమ్ డూయింగ్ 2 other ప్రాజెక్ట్స్. ఒకటి నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ అని Huh? నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ ఓకే విత్ హెబ్బా పటేల్, Oh. అశ్విన్ అన్న అండ్ పార్వతీశం. Okay. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ బాయ్ ఫ్రెండ్స్ ఏంటి? అది హెబ్బా పటేల్. అది హెబ్బా పటేల్ కాబట్టి ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. Oh. నువ్వు హెబ్బా పటేల్ ని భలే బాగా ముద్దుగా పిలుస్తావు. ఒకసారి పిలు హెబ్బాని ఎలా పిలుస్తావు? హెబ్బా హెబ్బా అదే రేంజ్ లో కాజల్ ని కాజల్ వర్డ్ కాజల్ రావట్లేదే? ఆ feel హెబ్బా రావట్లేదు. హెబ్బాలోనే అబ్బా ఉంటుంది. ఓకే నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్. Yeah. ఓకే నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి రాజా మిరుకేక. అది సురేష్ ప్రొడక్షన్స్ లో గుండు టాకీస్ వాళ్ళ సెకండ్ ప్రాజెక్ట్ ఇది. కృష్ణ కిషోర్ గారు డైరెక్టర్ అండ్ రాజ్ కుమార్ గారు ప్రొడ్యూసర్. అండ్ నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి ఐమ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ చోటా సార్ యాక్చువల్ గా. సో ఐఎమ్ సో ఫార్చునేట్ యాక్చువల్ గా. హీస్ లవ్లీ, హీస్ అమేజింగ్. అండ్ భాస్కర్ గారు డైరెక్టర్, బెక్కం వేణుగోపాల్ గారు ప్రొడ్యూసర్ అండ్ దిల్ రాజు గారు ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. So with biggies. అంటే లక్కీలీ ఫార్చునేట్లీ నీకు కాకపోతే ఎవరికి వస్తాయన్నా? నీకు కాకపోతే ఎవరికి చెప్తే చాలా ఈ రోజుకి నాకు అసలు ఏమన్నా వర్సిటాలిటీ చూపిస్తున్నారు. ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్. అండ్ స్టార్టింగ్ అసలు కెరీర్ చూసుకుంటే ఆర్జే గా, తర్వాత సింగర్ గా, తర్వాత ర్యాపర్ గా, తర్వాత విజయ్ గా, తర్వాత ఇప్పుడు ఆర్టిస్ట్. అట్లా ఇలా గ్రాఫ్ ఇలా వెళ్తుంది. And ఆ సినిమా ప్రమోషన్స్ కి ఇక్కడికే రావాలి. 100% వస్తా. దట్స్ అ ప్రామిస్. ఆల్ ది గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సరే మరి ప్రాంక్ కాల్ చేస్తుందా? ఇందాక రాహుల్ సిప్లి Yeah, yeah, రాహుల్ కి చేద్దాం. సో చేసిద్దాం. ఎస్ ఏమని చేద్దాం ప్రాంక్? యాక్చువల్లీ మొన్న రాహుల్ మేము కటింగ్ కి వెళ్ళినప్పుడు రాహుల్ నాతో పాటు వచ్చి ఈ హెయిర్ స్టైల్ చేసే టైంలో చూసాడు అనమాట. రాహుల్ ఇస్ బేసికలీ హెయిర్ స్టైలిస్ట్ టూ. ఓకే సో బై ప్రొఫెషన్ హీ లవ్స్ ఇట్. సో అప్పుడు నోయల్ అన్న నేను నీ హెయిర్ స్టైల్ చేసే టైంలో అబ్జర్వ్ చేసి మా ఏరియాలో ఒక అతనికి చేశాను అని చెప్పి నాకు వాట్సాప్ లో ఫోటో పంపించాడు. సో ఇప్పుడు వాళ్ళ డాడీ లాగా వాళ్ళ బ్రదర్ లాగా కాల్ చేద్దాం, ఏరా మా వాడికి ఈ హెయిర్ స్టైల్ ఏంటి అని. ఏమన్నా దెప్ప కటింగ్ కొట్టినావా, గుడ్డు కొట్టినావా అన్నట్టు ఇప్పుడు ఆడుకోబోతున్నాడు రాహుల్ సిప్పి. రెడీ రెడీ. హెవ్ వి గో. హలో, రాహుల్ అండి మాట్లాడేది. అవునండి. మొన్న మా పోరగాడు మీ కటింగ్ షాప్ కి వస్తే ఏం కటింగ్ చేసినావు నువ్వు? హలో, మొన్న మా పోరాడు మీ కటింగ్ షాప్ కి వస్తే ఏం కటింగ్ చేసినావు నువ్వు? అట్లా డిప్ప కటింగ్ చేసి పంపించినావు ఏం సార్? ఎవరు మాట్లాడుతున్నారు? అరే మొన్న బచ్చానికి కటింగ్ చేసినావా లేదా నువ్వు? ఏ బస్ సార్? మీ కటింగ్ షాప్ లో ఒక పిల్లగానికి మొత్తం ట్రాన్స్ఫర్ చేసినావా లేదా సైడ్లంతా? వాడు కాలేజ్ పోయే పిల్లగాడు భయపడ్డాడు రాహుల్ సిప్పి గురించి. అంటే ఎవరో బాగా అమ్మ దొరికిపోయాడు. మళ్ళీ ట్రై చేద్దాం, ఫైనల్ గా కాల్ చేసి ఇంకాస్త ఆడుకుని అప్పుడు రివీల్ చేద్దాం. ఓకే అగైన్ మీ కాలింగ్ రాహుల్ సిప్పి గురించి. హలో, డిప్ప కటింగ్ చేసి అట్లా ఫోన్లు పెట్టేస్తున్నావు. హలో, డిప్ప కటింగ్ చేసి ఫోన్లు పెట్టేస్తున్నావు నువ్వు? ఎవరు మాట్లాడుతున్నారు? ఆ పిల్లగాని వాళ్ళ డాడీని మాట్లాడుతున్నావు. మా బచ్చగాడు కాలేజ్ పోవాలి, నువ్వు అట్లా కటింగ్ చేసి పంపిస్తే టీచర్లు ఎలగొట్టిరని మొత్తం డిప్పలు ఇబ్బడేసి పైన పెట్టిన ప్యాచ్ ఏందది? మళ్ళీ మిగతా కటింగ్ ఎవరు చేస్తారు? చేస్తే గుండు చేయరు లేకపోతే వదిలేరు మొత్తం. ఏందది కటింగ్? వాళ్ళ మేడం నాకు ఫోన్ చేసింది, ఆడేమో ఏడుస్తుండి. ఇప్పుడు ఆడికి ముందే అటెండెన్స్ లేదు, కాలేజ్కి పోడు. నువ్వేదో కొత్త స్టైల్ చేసినావు అని ఆడ అమ్మాయిలో చూపించుకొని పోయిండు. ఆడ మేడం చూసింది, తిట్టి పంపించింది ఇంటికి. ఏం కటింగ్ అది? ఏం చేస్తారా మీరు? ఏడ చూసినా కటింగ్? ఏం ఏడ చూసినా కటింగ్ ఏడ చూసినావు? సార్ మీరు పాటలు పాడతారు కదా? మీరు పాటలు పాడతారు కదా? పాటలా? పాడతా. మీరు సింగర్ కదా? అవును. మీరు సింగర్ అని కొంచెం రెస్పెక్ట్ సార్, లేదంటే నేను వచ్చి కొడుతున్నా మిమ్మల్ని. ఏం కటింగ్ సార్ అది పిల్లలకి మీరు చేసేది? రెస్పెక్ట్ అని మళ్ళీ కొట్టుడేది. హాయ్ రాహుల్. రాహుల్ వాట్సాప్. హాయ్. హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? గుర్తుపట్టాలి, ఇవి हमारे भैया ఒరిజినల్ बात कर रहे क्या? तुम्हारा भैया बात कर रहे हैं. अरे भैया का भाई, बाप का बाप बात कर रहे हैं. प्रैंक कॉल का बात कर रहे हैं. नोएल अन्ना. हाँ. వాట్సాప్ రాహుల్.
అన్నా చెప్పాలన్నా నథింగ్ అప్ అన్న స్కై ఉన్నది మీద. ఏంది పిల్లలకి ఏం కటింగ్ చేసి పంపిస్తున్నావు? Facebook లో పోస్ట్ చేస్తున్నావు. నేను అదే పరిసర పిల్లగాడు పిల్లగానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ చేస్తాను. మొన్న చేసినోడు ఆడు కాలేజ్ అయిపోయి అన్న అయిపోయి ఆడు సంసారం చేసుకుంటున్నాడు. అవునా? ఆలోచిస్తున్నా ఎవరు అబ్బాయి సంసారం చేసుకున్నాడు కాబట్టి ఆడికి పిల్లగాడు పుట్టాడు కదా, ఆ పిల్లడికి కొట్టి పిల్లగాడు కొట్టామని. ఇంకేం రాహుల్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సాంగ్, ఇట్స్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. రాహుల్ అసలు Anything for you. ఒక ముఖ్యమైన విషయం చెప్పలేదు. ఎయిట్ నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు తెలియాలి కదా రాహుల్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాజల్ అండ్ చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్, అది కూడా 200th స్పెషల్ ఎపిసోడ్. అవునా? ఇప్పుడు నువ్వు కింద పడి బిల్లగల కట్టుకో. నైస్ 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 టాకింగ్ టు యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ థ్యాంక్ యూ రాహుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలు చేస్తుంటే ప్రైవేట్ వీడియోస్ స్మిత గారి తర్వాత నువ్వే ఆ వీడియో స్టార్ట్ చేసి సీరియస్లీ. యా సూపర్ రాహుల్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. వి ఆర్ ఆల్సో సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కాబట్టి ఇవాళ 200th స్పెషల్ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ లో పాట రావాల్సిందే. ఒక అద్భుతమైన పాట అందుకుంటే మేము సూపరేట్ గా ఎంజాయ్ చేస్తాం. పాట వేసుకో బాబాయ్. ఓకే. వాల్యూ లేదు, పైసలేదుగా ఎదలేదు, ఎంబడు వస్తగా కర్రగుండగా కనికరించలే, చేసిందంత చేసింది, ఎంజాయ్ మొత్తం చేసింది, లాస్ట్ కెర్రి పుష్పం వేసింది. బికాస్ I'm a poor boy, I'm a poor boy, I'm not a bad boy, you're just a poor boy. రియాలిటీ బయట తీసుకొచ్చి ఈ పాట రాహులే రాశాడు. ఈ పాట యాక్చువల్లీ చాలా మందికి ఇష్టం ఈ పాట. మెనీ రాహుల్ సూపర్ రాహుల్ కమ్ అప్ విత్ మెనీ మోర్ గుడ్ కంపోజిషన్స్ లైక్ దిస్. అండ్ ఈసారి లిరిక్స్ ఇంకొంచెం నీట్ గా చేస్తే మేము మా ఫ్యామిలీతో కూర్చొని ఈ పాటలు చూడొచ్చు. ఈ ఫ్యామిలీ రేపు నా పాటలే చూస్తాను. కొడుకులు వాళ్ళ ట్రెండ్కి ఆలోచిస్తారు. లేదు అందరు చూసేలాగా పాట చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ భక్తి గీతం చేస్తున్నా అన్నమయ్య డిస్కో అని. సూపర్, దేర్ యు గో. భక్తి గీతం చేస్తున్నారు. టైటిల్ అన్నమయ్య డిస్కో. సూపర్ సరిపోయింది. కీప్ గోయింగ్ లైక్ దట్. ఇంకా మస్తు మస్తు ఆల్బమ్స్ ఇవ్వు, మస్తు మస్తు పాటలు ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. Take care, Rahul. Bye bye. Take care you all. Thank you. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్, బై. Thank you. Bye bye. 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 One more super hit prank. నాకు అర్థం కాలేదు, బాయ్ అంటున్నారు, ఫ్లైట్ ఎక్కడే నేను బాయ్ బాయ్ అగో బాయ్. ఒకసారి బాయ్ ఎలా చెప్తావు చెప్పు. బాయ్ బాయ్ బాయ్. హాయ్ రాహుల్ బాయ్. జాగ్రత్త తీసుకోరా బాయ్. నువ్వు ఇంత ఎత్తావు, ఇంత ఎత్తావు, ఇంత ఎత్తు ఊపేశారు మీరు. ఓవర్ యాక్షన్ కదా. మాది మస్తు టైం పాస్. నాకు అర్థం కాదు, సడన్ గా ప్యాన్ అయితే చేతులు ఊపేస్తున్నారు. వచ్చిన దగ్గర నుంచి మస్త్ టైం పాస్ చేయలేదు నువ్వు. మస్ట్ టైం పాస్ చేయలేదా? ఫుల్ టైం పాస్ చేస్తున్నా నేను. అదే టైం పాస్ చేయడం ఇలా మస్త్ మస్ట్ టైం పాస్. ఇట్లా ఇట్లా మస్త్ ఓకే, టైం మస్ట్ పాస్. టైం పాస్ కాకా. ఆ టైం పాస్, ఆ టైం పాస్ బిన్ పాస్. సూపర్. 200th ఎపిసోడ్ కాబట్టి నేను మీ ఇద్దరి గురించి మంచి 200 రూపీస్ స్పెండ్ చేసి ఇద్దరి గురించి 200 రూపీస్ గిఫ్ట్లు తెచ్చా. 200 రూపీస్. అరే 2000 ఎపిసోడ్ అయితే ఎంత బాగుంటుంది. వచ్చిన ప్రతి గెస్ట్ కి మేము గిఫ్ట్ ఇచ్చాం తప్ప వచ్చిన గెస్ట్ గిఫ్ట్ ఇవ్వడం అంటే మీకు చాలా పనికొచ్చే గిఫ్ట్ అన్నమాట ఇది. రెడీయా? రెడీ. ఓకే, నా పొట్ట తగ్గడానికి, My gifts, please. ఈ పిచ్చి తగ్గడానికి. ముందు చేతికి ఇస్తా, సూపర్. నీకు మామూలుగా ఇవ్వ. పొట్ట తగ్గడానికి. కానీ చీటింగ్ అది 110 రూపాయలు 200 అన్నావు. అరే నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి
200th ఎపిసోడ్ వరకు చూస్తే 200 kgs పెరిగినట్టు అనిపించింది. సో ఇది వేసుకొని నువ్వు కొంచెం తిప్పితే తగ్గుతావని నీ గురించి వచ్చా. థ్యాంక్స్ అన్న. సో 200 వెయిట్ పెరిగాను అనుకున్నా 200 kgs, కానీ ఇది 110 రూపాయలు. ఆ 200 కాస్త 110 kgs అయిపోయింది. 110 కాదు, నువ్వు 70 అయిపోతే చాలా అందంగా ఉంటావు రా చేతు. అయితే 70 రూపాయలు తీసుకురా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది 110 రూపాయలు కదా, 90 రూపాయలతో నాకు గిఫ్ట్ తెచ్చుంటాడు. లేదు, నీకు మళ్ళీ 200 స్పెండ్ మళ్ళీ చేశా. 200 స్పెండ్ చేసావా? ఇప్పుడు ఇది చేయాలి కదా. కాదు, యాక్చువల్ గా ఇది 110 రూపాయలు. 90 రూపాయలు ఎందుకు ఇచ్చాను అనుకున్నావు? మా చేతి వాడు వేసుకుంటే ఇరిగిపోతుంది, కొంచెం గట్టిగా పెట్టండి. 90 రూపాయలు దాన్ని స్పెండ్ చేశాను. ఓ స్టిక్ చేయించినావు. అచ్చా, రెడీయా? రెడీ. 3, 2, 1 ఇలా చేస్తే తగ్గర్రా. బొక్కలు ఇప్పుడు ఎలా చేయాలో నోయల్ చేసి చూపిస్తాడు. లేదు, చేతే చేయాలి. అవునా, ఇలా పట్టుకోపోని. ఇలా పట్టుకుంటే పట్టుకో, గట్టి పట్టుకో. హ్యాండ్ తో పట్టుకోండా, అలా పట్టుకొని ఉండు, తిరుగుతా ఇట్లా. ఇప్పుడు ఈజీగా తగ్గచ్చు. నువ్వు తగ్గడం కాదు, నాకు బైసెప్స్ వస్తాయి. చూసినావా, ఒక దెబ్బకి 2 పెట్టినట్టు. 200 స్పెషల్ ఎపిసోడ్, స్పెషల్ గెస్ట్ గిఫ్ట్, ఫస్ట్ గిఫ్ట్ ఇన్ ఫస్ట్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకేం గిఫ్ట్ ఉంటుందో? నీ గిఫ్ట్ మామూలుగా ఉండదు, ఇస్తా. ఇప్పుడు నీకు ఇస్తా. అంటే హైట్ పెరగడానికా? నువ్వు హైట్ పెరగడానికి. ఇంకా ఈ ఏజ్ లో హైట్ పెరగడం కష్టం. నువ్వు కొంచెం పెరుగు కాజల్, బాగుంటావు. ఒకసారి ట్రై చేయి. పెరగడానికే ఇంత పెద్ద పెద్ద వేస్తుంది హీల్స్. లష్కర్ పోరి చూడు నాయన బుగ్గ చూడు. ప్రో స్కిప్పింగ్ అనే ఒక కొత్త షో స్టార్ట్ అవుతుంది కాజల్తో. పోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి. మంచి రిధం. నాకైతే ఆయాసం వచ్చేస్తుంది. నోయల్ అన్న ఇంకా బీభత్సంగా ఒక్కొక్కరిని ప్రాంక్ చేయబోతున్నాడు, చూద్దాము. సో నెక్స్ట్ ఎవరిని? పర్ణిక కాల్ చేద్దాం. యాక్చువల్లీ పర్ణిక హ్యాస్ బీన్ టు అ షో. సో ఆ షో డైరెక్టర్ లా కానీ ఏదో లాగా మాట్లాడదాం మనం. Okay. అంటే మీ షో ఎలా అనిపించిందండి, మళ్ళీ రండి మా షోకి అన్నట్టు. Okay, ఓకేనా? done, Right. done. ఆల్ సెట్. సూపర్ పర్ణికకి మీ కాలింగ్. ఓకే, హలో మేడం, నేను హరి అండి. మీరు నిన్న షోకి వచ్చారు కదా, కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారంటే సారీ చెప్పడానికి ఫోన్ చేశాను మేడం. అయ్యా చిట్టి, అట్లేం లేదండి. అన్కంఫర్టబుల్ గా నేను ఫీల్ అవ్వలేదు, అదే చెప్పాను. అంటే నోయల్ గారు కూడా కుకరీ షోస్ డెఫినెట్ గా మేము చేస్తూనే ఉన్నాము. అది అసలు ప్రాబ్లమే లేదు. నేను దత్తు గారికి కూడా అదే చెప్తాను. అంటే దత్తు కూడా మాకు దత్తు కూడా చెప్పలేదు మేడం క్లారిటీగా, మీరు ఇలా ఆల్బమ్ ప్రమోషన్ కి వస్తున్నారనే విషయం. ఇప్పుడు కుకరీ షోస్ చేయడానికి మేము ఎప్పుడు రాలేదని కాదు. ఈ కాన్సెప్ట్ లో మేము ఏమనుకున్నామంటే, ఇట్లా కుకరీ షో అంటే మాకు సెపరేట్ ఇంటర్వ్యూ లాగా ఉంటే మా వీడియో ప్రమోషన్ కి మాకు బాగుంటుంది కదా అని అనుకున్నానంటే. మేడం యాక్చువల్లీ ఏంటంటే మీరు లేడీస్ కాబట్టి మేము అట్లా ప్లాన్ చేసాం మేడం. లేదంటే మేము అంటే నోయల్ గారు ఫోన్ చేసి బాగా ఫైర్ అయ్యారండి మా డిపార్ట్మెంట్ వాళ్ళని, వాళ్ళేమో ఫీల్ అవుతున్నారు. అయ్యో లేదు నేను చెప్తా మేడం. మీరు ఇప్పుడు కుకింగ్ అనేది మనది ఫుడ్, మనం లేకుండా మనం ఎట్లా బతుకుతాం మేడం? అది కూడా ఉండాలి కదా కుకింగ్ అనేది. మనం రోజు 3 సార్లు తింటున్నాము. ఆ ప్రోగ్రామ్ ఆయన ఎందుకంత ఫీల్ అయ్యి హార్ట్ అయ్యి అట్లా మా దత్తు ఏమో ఫీల్ అవుతుండు. మేము ఇప్పుడు ఇంత సెటప్ చేసి ఇంత ప్రోగ్రామ్ చేసి లాస్ట్ కి ఇట్లా అయితే ఎట్లుంటది మాకు? మీరు ఒకసారి అడగండి దత్తు గారితో. మరి ఆ అబ్బాయి ఇప్పుడు రిజైన్ చేసిండు మేడం. ఆ అబ్బాయి రిజైన్ చేస్తే ఇప్పుడు మాకు అర్జెంట్ గా ఈ రోజు ఎవరు వస్తారు మాకు ప్రోగ్రామ్ చేయడానికి? మీరు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ లా చేస్తారా? నోయల్ వచ్చి చేస్తారా? ఎవరు చేస్తారు? అట్లా ఎందుకు అయింది? మీరు అంతా ఏమవుతారు? నాకు అసలు అర్థం కావట్లేదు. నేను అసలు ఎంత నార్మల్ గా మాట్లాడానో మీరు ఒకసారి దత్తుతో మీరు మాట్లాడచ్చు. అయ్యో, సెన్సిటివ్ పర్సన్ మేడం మీరు. యాక్చువల్ గా మీరు సెలబ్రిటీస్, మీరు అందరితో బాగా మాట్లాడాలి. మీరు ఇలా సెన్సిటివ్ పర్సన్స్ ని హర్ట్ చేస్తే వాళ్ళు ఇట్లా డ్రాస్టిక్ డెసిషన్ తీసుకొని వాడు జాబ్ వదిలేసి ఊరు వెళ్ళిపోతా అంటే ఇప్పుడు ఎట్లా? వాడి దగ్గర డబ్బులు కూడా వాడు నడుచుకుంటూ పోయిండాడు. ఇప్పుడు దానికి ఇప్పుడు నేనేమన్నానండి ఆయన్ని? నేను అసలు ఏమీ అనలేదు. మీరు కావాలంటే దత్తుని ఫోన్ చేసి మేడం రెగ్యులర్ షోస్ కి వెళ్తే రెగ్యులర్ షోస్ ఒక నిమిషం వినండి మేడం. మీరు నాకు దబాయిస్తారు మేడం. ఇక నేను ఏం చేయలేను. నేను మాట్లాడుతుంటే మీరు వినండి అని నన్ను దబాయించేస్తున్నారు. మీరు నన్ను దబాయించారండి ఇప్పటిదాకా. నేను ఇట్లానే మాట్లాడాను. నిన్న వచ్చినప్పుడు కూడా నేను ఎలా మాట్లాడాను కుకరీ షో అంటే, అదే నో ప్రాబ్లం అండి. నేను దత్తు కూడా ఏం చెప్పాను, పర్లేదండి కుకరీ షో కదా, ఇప్పుడు మీరు ఏం ట్రై చేయండి వీడియో ఏమైనా వేయగలరా కుకరీ షోలో, కొంచెం ఒక బిట్ ఏమైనా వేయగలరా అని ట్రై చేయండి అని చెప్పాను నేను. అంతే.
నేను ఇంకేమి అంటే అదొక్కటే ట్రై చేయండి. కుకరీ షోకి వచ్చానని నాకేం ఫీలింగ్ ఏం లేదండి. మీరు జస్ట్ ట్రై చేయండి. ఇట్లా వీడియో ఏమైనా వేయగలరేమో అంటే ఓకే అండి, నేను ఎడిటర్ తో మాట్లాడతాను, కాకపోతే దీనిపైన ఆడియో వేయించగలరు అంటే అదొకటి వేయించండి. వీడియో వేస్తే ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది మేడం. ఇంకా మీరు అందరు చెప్పింది చేస్తే సినిమా అవుతుంది మేడం, షో కాదు. ఎంతసేపు వేయాలి మేము? ఇది వేయాలి, పాట వేయాలి, వీడియో వేయాలి, ఇది వేయాలి, బ్రేక్ వేయాలి, యాడ్లు వేయాలి, స్పాన్సర్లు ఉంటారు. మేము ఏం చేయాలి అన్ని మీరే చెప్తే నేను ఎందుకు ఇంకా డైరెక్టర్ని? నేనేంటి డైరెక్టర్ అంటే ఇక్కడ వేయగలరేమో అడగమని చెప్పాను. లేదండి, సారీ అండి, వీఆర్ టోటలీ డిస్టర్బ్డ్ విత్ దిస్ బిహేవియర్. మేము ఆ సెలబ్రిటీస్ అని పిలిస్తే మీరు నార్మల్ పీపుల్ లా ఉండి డౌన్ టు ఎర్త్ ఉంటే మీకు లైఫ్ బాగుంటది, మాకు హ్యాపీనెస్ ఉంటది. మీరు ఏదైనా షో మేడం ఒక్క నిమిషం వినండి మేడం, మీరు నన్ను స్టాప్ చేయొద్దు, దబాయించొద్దు మధ్యలో. ఒక్క నిమిషం, నేను దబాయించలేదు మేడం, ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయండి మేడం. మాట్లాడండి. సెలబ్రిటీస్ అవన్నీ పక్కన పెట్టండి, ఫస్ట్ మనుషులం మనం, ఓకేనా? మనుషులతో ఎలా మాట్లాడాలి అని నాకు బాగా తెలుసు. నేను మీకు అక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఎలా మాట్లాడాను, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను మేడం. విత్ యువర్ కైండ్ పర్మిషన్ నేను ఒకసారి మాట్లాడతా మేడం. ఒక్క నిమిషం వినండి. మేడం చూడండి మేడం, మీరు దబాయిస్తున్నాను. ఒక్క నిమిషం, పర్ణిక స్వీట్ హార్ట్ యాక్చువల్లీ, కానీ ఎలా ఇరిటేట్ చేయాలో నాకు తెలుసు కాబట్టి అలా ఇరిటేట్ చేశా. పర్ణిక ఇలాంటి యాంగిల్ లో చూడలేదు, బట్ బికాస్ ఎప్పుడు కూడా రిజర్వ్ గా స్వీట్ గా మాట్లాడుతూ ఉంటది. అండ్ పర్ణిక షీ రిలీజ్డ్ హర్ సాంగ్ కాల్డ్ ఐగిరి నందిని, అండ్ యూట్యూబ్ లో అందరు బాగా ఆదరిస్తున్నారు. అందులో షీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు రైట్ ర్యాప్. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ పర్ణిక, అండ్ సారీ టు ఇరిటేట్ యూ. ఇప్పుడు హలో హలో మేడం, ఏం మేడం అట్లా పెట్టేసి ఫోన్? డౌట్ వస్తుంది. నీకు డౌట్ వస్తే మరి ఎందుకు నేను ఎంత తిట్టుకోవడం తెలుసా నిన్ను? ఈ నోయల్ ఏం మాట్లాడాడు ఆ దత్తుతో పాపం. అసలు ఆ అబ్బాయి అసలు ఇంతడానికి రిజైన్ చేసుకొని వెళ్ళిపోవడం ఏంటి? అది కూడా పైసలు లేవు, నడుచుకుంటా పోవడం. నడుచుకుంటా అంట. ఇప్పుడు నేను అదంతా నిఖిల్తో చెప్తున్నాను. నేను నీకు తెలుసా, నేను నీకు ఎన్ని హింట్లు ఇచ్చానంటే వాడు నడుచుకుంటూ వెళ్తున్నాడని నీకు హింట్ ఒకటి, వాడి దగ్గర పైసలు వెళ్ళాడు మేడం నడుచుకుంటా పోతాడు అనేది ఒక హింట్. అంటే అంత సీరియస్ కన్వర్సేషన్ లో అట్లాంటి మాట్లాడడం కదా. ఇంకోటి రాను నేను నార్మల్ వాయిస్ కి వచ్చేసా, నా వాయిస్ లో మాట్లాడుతున్నా నీతో. లాస్ట్ నేను ఇక్కడ బయట ఉన్నా, నాకు సగం వినిపించదు, సగం వినిపిస్తోంది. అంటే నార్మల్ గా నీకు ఆ ప్రాబ్లం ఉంది కదా. ఓకే, ఇద్దరు అసలు ముగ్గురు కలిసి టూ మచ్ చేశారు. ఇవాళ 200 ఎపిసోడ్ సెలబ్రేషన్స్. నోయల్ని చంపేయాలి ఫస్ట్. అయ్యో వద్దు, ఆ పని చేయి మాకు. మేము 200 ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ, సెలబ్రిటీగా తెలుసుకొని. నువ్వు ఆ పని మాత్రం చేయకు, మాకు విషెస్ చెప్పేసి మస్తు టైం పాస్. 200 ఎపిసోడ్ సెలబ్రేషన్స్. దట్స్ ఆసమ్. మీ మస్త్ టైం పాస్ 200 ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకోవడం అన్నది దట్స్ రియల్ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఇలాగే మీరు ఇంకా 2000 ఎపిసోడ్ 20,000 ఎపిసోడ్ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా అంటే మనలో మనస్సునే ఉందా? పూర్తిగా పూరిగా ఉన్నాడు. నీకు కంగ్రాచులేషన్స్. ఐగిరి నందిని నువ్వు రిలీజ్ చేసా, అసలు సెన్సేషనల్ గా వైరల్ అయిపోయింది నీ వీడియో. ఆసమ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు 200 ఎపిసోడ్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి కాబట్టి మా కోసం నువ్వు కూడా షోలో జాయిన్ అవ్వు కాబట్టి ఆ పాట నువ్వు ఏదైనా కలిపేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది ఆ సెలబ్రేషన్. అవునా? తప్పకుండా. పర్ణిక, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. పర్ణిక, నోయల్, థ్యాంక్ యూ ఫర్ అంటే స్పెండింగ్ యువర్ టైమ్ అండ్ ఇట్లా నాకు ర్యాప్ రాసి నా సాంగ్ లో ఒక కొత్త కలర్ తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ చెప్పాలనే నా చెప్పిన పిచ్చర్. అయితే ఓకే సరే, ఇప్పుడు పాట పాడేద్దాం. ర్యాప్ లో నోయల్ కూడా జాయిన్ అవుతాడు. స్టార్ట్. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినితే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి శక్తి కంఠ కుటుంబిని గూరుస్తుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని సంయుతే.
అమ్మే 3, 4 అమ్మే ప్రత్యక్ష దైవం అమ్మే జగత్తు మూలం అమ్మే ఆదియు అంతం అమ్మే సృష్టికి సారం సర్వం అమ్మే నీకు చెల్లెలిచ్చి అమ్మే నిన్నేడిలో తీర్చి అమ్మే నిన్ను నీలా పిలిచి తల్లి ప్రతి రూపం తానై నీ తోడు నీడ తానై నీ చిన్న నాటి నుండి నీ ఆట బొమ్మై ఉండి నువ్వు ఆడిన పాడిన తిట్టిన కొట్టిన నీతో నీ ఉంటూ నిన్ను నీలా ప్రేమించే నిస్వార్థమైన ప్రేమే అమ్మ ఆదియు అంతం అమ్మే సృష్టికి సారం సర్వం కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ పద్మిక. థ్యాంక్ యూ సేతు థ్యాంక్ యూ కాజల్ ఆయన వెళ్ళి కొంచెం దత్తతో మాట్లాడవా నడుచుకుంటూ పోతుండు అయిపోయిన తర్వాత షూటింగ్ అయిన తర్వాత నీ పని చేస్తా ఈ అందరు కామన్ గా చెప్పే డైలాగ్ ఇది నాకు ఏముండదు. నా పని ఏముందంటే నా బట్టలు కొంచెం పాడైపోయినాయి కొంచెం తీసుకెళ్ళి వాష్ చేసి ఇస్త్రీ చేపిస్తా షూటింగ్ తర్వాత అందరు చెప్పే డైలాగ్ ఇదే ఆ. కానీ మస్తు టైం పాస్ వాళ్ళని మీరు ఫాలో అవ్వమని చెప్పు యాక్చువల్ గా ఏమవుతుందో చూడమని చెప్పు అబ్బో ఇప్పుడు మాత్రం నేను వదిలేదు లేదు అమ్మో. కాదు పద్మిక బస్సుకి సవాల్. కాదు జనరల్ గా అందరికి టెంపర్ సవాల్. జనరల్ గా అందరికి టెంపర్ వస్తే అమ్మ వాళ్ళకి టెంపర్ వచ్చింది అంటారు నీకు టెంపర్ వస్తే అమ్మ షార్ట్ టెంపర్ వచ్చింది అని అంటారు అమ్మ నాకు భయం వస్తుంది షార్ట్ టెంపర్ లైట్ తీసుకో పిచ్చా లైట్ తీసుకో పిల్ల నవ్వుతుండు పద్మిక ఇలా బట్ నిజంగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది నా మైండ్ పాడైపోయింది వస్తుంది ఎవడు ప్రాంక్ కాల్ చేస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వద్దా ఆడే నోల్గాడు అయితే పద్మికకి నీకు 3 విషయాల్లో మీకు థ్యాంక్స్ చెప్పాలి పద్మిక. 3 విషయాల్లో మీకు థ్యాంక్స్ చెప్పాలి నీకు స్పెషల్ గా ఇయ్యాలా. ఏ ఒకటి నోయల్ చేతిలో చాలా ఈజీగా అసలు వండర్ఫుల్ గా ప్రాంక్ అయినందుకు, ఇంకోటి జాయిన్ అయినందుకు, ఇంకోటి ఒక అద్భుతమైన పాట నోయల్ అంతా స్టార్టింగ్ ఇప్పటిదాకా మేము పాట పాడించలేదు ఒక మంచి ర్యాప్ అందించినందుకు 3 సార్లు థ్యాంక్స్. Thank you so much. my pleasure. Thank you so much. Thank you so much for joining us. to the whole team too. ఆల్ రైట్ ఆల్ ద వెరీ బెస్ట్ కి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కి అప్కమింగ్ సాంగ్స్ కి అలాగే అప్కమింగ్ ప్రాంక్ కాల్స్ కి. థ్యాంక్ యూ ముగ్గురు అయిపోయారు కలుద్దాం ఓకే నీకు మూడింది పో Bye, Pradika. బాయ్ బాయ్ బై బై. దట్ వాస్ అవర్ పర్ణిక. బా ఏమన్నా నన్ను నీ దగ్గర నుంచి మేము ప్రాంక్ కాల్స్ నేర్చుకోవాలా. Seriously, మా భరత్ అయితే ఇంకా చెప్తారు చూడు మీరు సిగ్గులేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ప్రాంక్ కాల్స్ కి మీరు ట్యూషన్ తీసుకోండి. అదో ప్రాంక్ కాల్ అలా చూసి నేర్చుకుంటారు నోయల్ని చూసి నేర్చుకుంటారు అందుకని తీసుకొచ్చాను అంటాడు. 2 ఎపిసోడ్లు ఇప్పుడు దాకా చేసిన ప్రాంక్ కాల్స్ ఇయర్ బెస్ట్ అని చెప్పేసి exam చెప్తూ ఉంటాడు. అట్లా ప్రాంక్ కాల్ చేయిస్తాము ప్రాంక్ మాట్లాడేసినాము బీభత్సంగా ఆడేసినాము రైట్. మా గిఫ్ట్లు కూడా ఇచ్చినావు కళ్ళు తెరిపించినావు. నువ్వు ఇచ్చిన గిఫ్ట్ లో నిజంగానే యాక్సెప్ట్ చేసి నిజంగా వర్కౌట్ చేసి నెక్స్ట్ 300 ఎపిసోడ్ కల్లా నీ లెక్క వాళ్ళని చెప్పేసుకో సైజ్ జీరో అయిపోరా బాగుంటావు అందాల మించి సైజ్ సైజ్ Size zero అని అప్పుడు బెల్లి డాన్స్ చేద్దాం చేద్దాం. యా యా బెల్లీ డాన్స్ కంటే ముందు పెళ్లి డాన్స్ చేసుకున్నాడు చూద్దాము నా పెళ్లి ఎప్పుడైతే పెళ్లి ఎప్పుడు కొడతారో మీ అందరికీ చెప్తాను. రైట్ లో అయితే నీకు టాస్క్ కదా. Yeah. ఇప్పుడు సెలబ్రేషన్స్ అంటే వితౌట్ బెలూన్స్ ఏ సెలబ్రేషన్ కూడా ఉండదు. బీట్ లైక్ బర్త్డే పార్టీ కానీ Yeah. ఏదైనా పార్టీ రైట్. Yeah. మా దగ్గర బెలూన్స్ ఉన్నాయి. ఈ బెలూన్స్ తో నీకు టాస్క్ ఇస్తాము. ఆ టాస్క్ నువ్వు గెలిచావు అనుకో నీకు కూడా గిఫ్ట్ ఇస్తాము. అవునా ఏం చేయాలి నేను సింపుల్ గా ఇప్పుడు ఒక 3 బెలూన్స్ నీకు ఇస్తున్నా. ఏ కలర్స్ కావాలో నువ్వే చూస్ చేసుకో. నాకు వైట్ కావాలి ఓకే వైట్ వైట్ మాకు ఎల్లో Please, sir. ఇష్టం నాకు ఎల్లో ఇష్టం. కాజల్ రెడ్ కాజల్ కి రెడ్ ఇష్టం. ఇది రెడ్ కాదు చేతు నీకు నైట్ బ్లైండ్నెస్ ఉందా నీకు కలర్ బ్లైండ్నెస్ ఉందా చేతి ఇది పింక్ ఇది పింక్ ని రెడ్ ఓకే ఆ 3 బెలూన్స్ ఏం చేయాలంటే గెడ 3 బెలూన్స్ ఒకేసారి గాలి వేసేసి మూడిట్లీ ఒక 30 సెకండ్స్ పాటు బ్యాలెన్స్ చేయాలి. కింద కింద పడకుండా పడకుండా. ఒక బెలూన్ కూడా కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి 3 బెలూన్స్ ని కూడా. ఓకే 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 ఈ టాస్క్ గనక నోయల్ అన్న గెలిస్తే మస్తు టైం పాస్ నుంచి అద్భుతమైన గిఫ్ట్ గెలుచుకోబోతున్నాడు. లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోబోతున్నాడు ఈ గిఫ్ట్ అంతే. అది గిఫ్ట్ గెలవాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్. అంటే గిఫ్ట్ ఇస్తాము ఓడిపోతేమో నేను ఇస్తా నువ్వు ఎందుకు నేను ఇస్తా కానీ నువ్వు ఆడు ఆల్ ది బెస్ట్ నువ్వు గెలుస్తా నాకు 30 తెలుసు. సెకండ్స్ కదా ఎవరు కౌంట్ చేస్తున్నారు ఇదిగో నేను చూస్తున్నా 30 సెకండ్స్ ఎలా కౌంట్ చేస్తారు చేయరు 30 సెకండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ముందు వెళ్తే నాకు కౌంట్ చేయాలి 1 ఓకే 2 ఓకే Okay, రెడీ 3 2 1 గో. 1 2 3
రెండు పడిపోయింది. అరే పడలేదు, ఒక్కటి పడలేదు. ఈ సోఫాలు అడ్డం లేదా? ఇదే హంగామా కంటిన్యూ చేస్తున్నాము. సెలబ్రేషన్ అంటే ఆబ్వియస్లీ బెలూన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం సెలబ్రేషన్ అంటే ఏముంటది? అరే సెలబ్రేషన్ అంటే కేక్ కదరా, మీ గురించి కేక్ కూడా తెచ్చాను చేతి నేను. అది మేము తెచ్చారు కదా. అంటే అలా చెప్తే బాగుంటుంది అనిపించా, మీకు చెప్పేశారు అక్కడ మీ డైరెక్టర్. ఎనీవేస్ కేక్ ఉందా లేదా సెలబ్రేషన్ అనేది పాయింట్. రైట్ కేక్ వస్తుంది, సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. This is a private party. This is a private amazing private party. So yes, finally 200 episode of Mast Time Pass cake cutting కూడా అయిపోయింది. Yo baby with Nation రాక్ చేసా. బేబీ అంటే rap అంట. సరే, మా ఈ సక్సెస్ లో మెయిన్ హ్యాండ్, బిగ్గెస్ట్ హ్యాండ్ ఎవరిది అంటే అది మీది. సో మీకోసం ఈ పీస్. థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నోవెల్ అండ్ ఇక్కడికి వచ్చినందుకు, మన మస్త్ టైం పాస్ 200 స్పెషల్ ఇంకా స్పెషల్ గా చేసినందుకు ఒక స్మాల్ గిఫ్ట్. సో ఇప్పటికే నీ కెరీర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా అలా గ్రో ఇలా అవుతుంది కదా, ఇంకా పెరగాల, పెద్ద మొక్క అవ్వాలా, దాంట్లో పూలు రావాలా, లైఫ్ అంతా కూడా మంచిగా అవ్వాలా. ఇంకా ఈ గ్రోత్ ఎలా ఉంటుందో మస్ట్ టైం పాస్ కూడా గ్రో అవుతుంది, అండ్ నీ కెరీర్ కూడా అలానే గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా చేతి ఈ చెట్టు తెచ్చింది నువ్వేనారా? భరత్ తెచ్చాడా? నువ్వు కానీ దీనికన్నీ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చావు. ఇది దీనికంటే ఎక్కువ పెరగదు, ఈ చెట్టు ఎలా అవుతుందిరా ఇది? నేను మొక్కే అన్నాను, నాకు తెలుసు దాని గురించి. అన్నా ఎలా అనిపించింది మా మస్త్ టైం పాస్ 200 స్పెషల్ కి రావడం? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు మస్త్ టైం పాస్ అయింది నిజంగానే. ఐ థరోలీ ఎంజాయ్డ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి విత్ మై ఫ్రెండ్స్ చేతు అండ్ కాజల్. దే ఆర్ వెరీ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. ఐ విష్ యూ ఆల్ ద లక్. ఇంకా నువ్వు రేడియోలో ఇంకా మంచి మంచి అవార్డులు కొట్టాలి, చాలా షోస్ ను హోస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ భరత్, కంగ్రాట్స్ టు యు. మస్త్ టైం పాస్ ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్, బికాజ్ ఈ షోని మీరు ఇంతగా ఆదరించి 200 ఎపిసోడ్స్ వరకు తీసుకొచ్చారంటే ఆల్ థ్యాంక్స్ టు యూ. అండ్ కీప్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. 500, 1000, 2000 ఇంకా ఇది మీ చేతిలో ఉంది. టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ బ్లెస్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మస్త్ టైం పాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా మస్త్ టైం పాస్ 200 స్పెషల్ ఇంకా స్పెషల్ చేసి ఫుల్ కలర్ఫుల్నెస్ ని, ఫుల్ ఎనర్జీని, ఫుల్ యోయోని తీసుకొచ్చినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రేపు 201 200+ అంటూ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ లో కాజల్ ఇంకా చేతి వచ్చేస్తారు. టిల్ దెన్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్.